పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పెడనలో పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పశు వైద్య శిబిరాల్లో కోళ్లు, మేకలు, పెంపుడు జంతువులు, ఆవులు, గేదెలకు ఉచిత వ్యాక్సిన్ మందులను పంపిణీ చేస్తామని పెడన పశు వైద్యాధికారి డాక్టర్ బాబురావు తెలియజేశారు. రైతులు వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం, గొర్రెలు, మేకలు పెంచి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. పశు వైద్య శిబిరంలో ఆవులు, గేదెలు, కుక్కపిల్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చారు. సంవత్సరంన్నరకే సంకర జాతి ఆవులు సంవత్సరానికే వస్తాయి. మరి జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు ఇవన్నీ కూడా మీకు సంవత్సరం తర్వాతే మీకు ఎదకొచ్చి సూరు నిలుస్తాయి. మరి గేదెలు చూసినట్లయితే 2.5, 3 ఆ టైంలో సంవత్సరాల టైంలో మనకి ఎదకొచ్చి సూరు నిలిచేదానికి అవకాశం ఉంది. చక్కగా మేపి పశువుల్ని పెంచుకొని దీనంతా ఆర్థికంగా ఉండాలి, ఆర్థికంగా లాభం పొందాలి. తర్వాత ఏంటంటే ఈ పాడి పశువులు నేటి లేగదూడలే రేపటి పాడి పశువులు అనే నినాదం మనందరం గుర్తుంచుకోవాలి. మరి ఈ దూడను పెంచినట్లయితే మనకి కొత్తగా యానిమల్స్ని కొనుక్కోవాల్సిన అంత అవసరం